Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. మన ద్వారకాధీనంలో మొదటి నుండి దక్షిణ ముఖద్వారంగా మీ ఎస్టేట్ ఉన్న దగ్గర నుంచి శ్రీవారు దక్షిణ ముఖద్వారంగా ఉండటం, ఆ దక్షిణ ముఖద్వారంగానే వెళతాం జనం. ఇక్కడి నుంచే నమస్కారం పెట్టుకుంటూ ఇక్కడి నుంచే శ్రీవారిని తలుచుకుంటూ గోవింద గోవింద అనేటువంటి సాంప్రదాయంలో పుట్టినటువంటి దేవాలయం ద్వారకా తిరుమల. మీ తాతల గారు ముత్తాత గారి దగ్గర నుంచి కూడా ఇవాళ మళ్ళీ తూర్పు గోపురం పెట్టకూడదని అనకపోతే తూర్పు గోపురం మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా చేసి దక్షిణ గోపురం పెట్ల నిర్లక్ష్యంగా ఉంది అనే వాదన ఒకటి బయట భక్తుల్లో కొంత ఉంది, మెట్లెక్కి వెళ్ళాలి అని. అది ఎంత మాట ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదండి. రేపు అంటే ఇప్పుడు దక్షిణ గాలి గోపురాన్ని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. 3 పక్కల 4 గాలి గోపురాలు ఉండేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది. 4 గాలి గోపురాలు. అవునండి. తర్వాత ఏంటంటే మాడవీధి కూడా వస్తూ ఉంది. అవును. ఇప్పుడు అట్నుంచి ఎక్కి వచ్చేవాళ్ళు వాళ్ళ నమ్మకంతో ఇప్పటికీ ఎక్కి వస్తారండి. కానీ ఏంటంటే అటు పక్క చాలా ఇప్పుడు గ్రామంలో ఉండటం వల్ల అక్కడ వెహికల్ పార్కింగ్ కానీ ఇంకోటి కానీ లేదు. సరే, ఆ తర్వాత ఏంటంటే తూర్పు ఇప్పుడు పార్కింగ్ ఇప్పుడు కొన్ని వందల వేల కార్లు వస్తాయి. అవునండి. వీటికి ఊళ్ళో అసలు ఊరు కూడా చాలదు. అవును. అటువంటిప్పుడు ఏంటంటే తూర్పు ఉంటే మంచిది అని ఒకరోజు ఆలోచించి పెద్దలతో సంప్రదించి పెద్ద కొండ ఉండేది. ఆ కొండ అంతా కూడా కొట్టేసి పెద్ద వ్యాలీ అంతా పూడ్చి ఈ స్థలం అంతా కూడా దానికి లింకప్ అయ్యేటట్టుగా చేసి ఈ నిర్మాణాలన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే తూర్పు ఇప్పుడు వెహికల్ మీద వచ్చేవాడు పార్క్ చేయటానికి కూడా ఊళ్ళో స్థలం లేదు. అవునండి. దాని ఆల్టర్నేటివ్గా తప్పలేదు అది చేశాము. ఇప్పుడు ఎందుకు మీకు దేవాలయాల్లో తిరుపతి పక్కన పెట్టండి, మిగిలిన దేవాలయాలు నోటిఫైడ్ టెంపుల్స్ అని ఉన్నాయి. అవునండి. ఇవన్నీ కూడా అన్నవరం, ద్వారకా దుర్గా టెంపుల్, అవును, నోటిఫైడ్ ఇవన్నీ కూడా, కాణిపాకం వగైరా. వీటిల్లో క్యూ కంపార్ట్మెంట్స్ లేవు. అంటే వచ్చిన వాళ్ళు ఎంత వందల మంది అయినా బయట నిలబడవలసిందే. అవును. ఎండకి వానకి ఏమీ లేదు. నేను అది ఆలోచించి టెంపరీ క్యూ కాంప్లెక్స్ మొట్టమొదటి కట్టింది మనం. 3000 మంది కూర్చోవడానికి. అవును, నోటిఫైడ్ దేవాలయాల్లో మందే మొదలది. అదే ఇప్పుడు పర్మనెంట్ క్యూ కాంప్లెక్స్ కూడా కట్టాం. నోటిఫైడ్ టెంపుల్స్లో ఎక్కడా లేదు, ఓన్లీ ద్వారకాధీనంలో తిరుపతి తప్ప. అనివేటి మండపం కట్టాం. కాటేజెస్ నిర్మాణం, ఈ కాటేజెస్లో కూడా 100% డోనర్సే. మనం ₹1 మనం పెట్టింది లేదు. ఇవన్నీ కాటేజెస్, అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశాం. అంటే అవకాశం ఉన్నంత వరకు, తెలిసినంత వరకు, భక్తులకు ఉన్నంత వరకు. ఈ కాటేజెస్లో ఉచిత రూములు ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా అన్ని పెయిడేనండి? ఉచిత అంటే డార్మెటరీస్ ఉన్నాయండి. ఆ డార్మెటరీస్ ఉన్నాయి. వాళ్ళు అందులో ఇప్పుడు మంచాలు కూడా ఏర్పాటు చేస్తారు. అంతకుముందు ఏంటంటే ఒక పరుపులాంటిది తెచ్చి ఇస్తారు. ఇచ్చి వాళ్ళకి బాత్రూమ్స్ అవి చక్కగా ఉన్నాయి. అవి మటుకు చాలా మంచివి ఉన్నాయి. అదంతా ఉచితమే మన దగ్గర. అది ఇప్పుడు అందులో మంచాలు కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళు రూమ్ తీసుకునే పనే ఉంది. అక్కడ పడుకుంటాడు, వెళ్తారు. లాకర్స్ అవి ఉంటే పెయిడ్ కావాల్సిన రూమ్ తీసుకుంటారు. కావాల్సిన వాళ్ళు రూమ్ తీసుకుంటారు. ఆ రంగంని. ఆ తర్వాత ఏమో మేము ఒక రిలీజియస్ సైడే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, 2 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ, ఒక ఓరియంటల్ హై స్కూల్ ఊళ్ళోనే ఉంది. సంస్కృత పాఠశాల ఇక్కడ ఉంది, ఓరియంటల్ హై స్కూల్. అవి చాలా తక్కువనే అయ్యాయి. అది కూడా నడుపుతూ ఉన్నాం. తర్వాత ఆగమ పాఠశాల, వజాన సాగమం, దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. అది నడుపుతూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే ముందు ప్రభుత్వం శాంక్షన్ చేసేటప్పుడు ఏంటంటే 25% మీరు పెట్టుకోండి, 75% ప్రభుత్వం CGF నుంచి ఇస్తామన్నారు. మొదలుపెట్టి
దాని భవనాలు కట్టి ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మెల్లిగా ఏం చేశారంటే మేమేం ఇచ్చేది లేదు, మీరే చూసుకున్నాను. వాళ్ళకి విద్య, వైద్యం అవన్నీ కూడా, అది కూడా కాకుండా కంప్యూటర్ కోర్సులు అవి కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి, ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత ఏ రకంగా బతకాలి. అవును. ఆ తర్వాత ఏంటంటే స్టూడెంట్ చేరంగానే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం. వెళ్ళబోయేటప్పటికి 3 చిల్లర 3 అవుతుంది. ఆ వెళ్ళేటప్పుడు సర్టిఫికెట్తో పాటు అది కూడా ఇచ్చి పంపిస్తాం. ఓకే, మొత్తం ఫ్రీ. ఆ సిస్టమ్ ఇక్కడ అమలు జరుగుతుంది ఓరియంటల్లో. ఇప్పుడు భీమడోర్లో కూడా జూనియర్ కాలేజ్ ఉంటుంది కదా, భీమడోర్ ఉంది కదండి మనకి, భీమడోర్లో జూనియర్ కాలేజ్ ఉంది. ఈ డిగ్రీ కళాశాల కామరపుకోటలో ఒకటి ఉంది జూనియర్ కళాశాల. అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి అది క్లోజ్ చేద్దాం, ఎందుకంటే చాలా వచ్చినాయి. వేరే రకమైన విద్య ఏదన్నా ఇప్పుడు టెక్నికల్ విద్య ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది, ఏదన్నా ఆలోచనలో ఉన్నాం. సాంకేతిక పరంగా ఐటీఏ ఇలాంటివి ఏదన్నా ఉంటే. ఇప్పుడు వీటిలో ఫీజులు మామూలుగా ఉంటాయి సార్, ఏమైనా రాయితీలు ఉంటాయా? ప్రత్యేకంగా గవర్నమెంట్ ఫీజులు అని ఉన్నాయండి వీటిలో? ఇప్పుడు ఎక్కడండి జూనియర్ కాలేజీల్లో ఫీజు స్ట్రక్చరు గవర్నమెంట్కి అలా ఉంటే అలాగే ఉంటుందండి? బెనిఫిట్ ఏమైనా ఉంటుంది? తక్కువే కంపారబుల్గా గవర్నమెంట్ కానీ తక్కువే ఉంటుంది. తక్కువే. ఇంకా ఏంటంటే మిడ్ డే మీల్స్ ఈ మధ్య పెట్టారు జూనియర్ కాలేజ్కి, వాటికి మేము ఏనాటి నుంచో 16 నుంచి రోజు కూడా మా ఓరియంటల్ హై స్కూల్కి కానీ వాటికి కానీ రోజు అన్నదానం నుంచి వెళ్తుంది. అదేని కాకుండా హాస్పిటల్ ఒకటి కట్టాడు, ఆర్థోపెడిక్ హాస్పిటల్. అంటే మన కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏం లేదు దాంట్లో. పబ్లిక్ కాంట్రిబ్యూషన్తో, దాతల సహకారంతో మన భూమి ఏమో లీజుకి ఇచ్చాం. ఒక 20 కోట్లు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు, పైన అందరూ కలిసి ఒక 20-21 కోట్లు, మొత్తం ఒక 40 కోట్ల రూపాయలతో లేటెస్ట్ సిస్టమ్స్ అన్నీ దాంట్లో పెట్టి ఆ నిర్మాణం చేయడం జరిగింది. దానికి 10 కోట్ల రూపాయలు తిరుపతి, 5 కోట్లు ఏమో ద్వారకా తిరుమల. కార్పస్ ఇచ్చాం, అంటే వడ్డీ ఒకటే వాడు. అంతేనండి, మూలధనమే అది. దానికి కూడా నేనే చేరున్నాను. ఓకే. దానికి మా అబ్బాయిని కూడా మొన్ననే పెట్టాము. అది దాని కమిటీ వేరు. ప్రత్యేకంగా మోకాలు చెప్పులు మార్చడానికి ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నట్టుందా? మోకాలు ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ ఆర్థోపెడిక్ ఫ్రీ, మొత్తం కూడా ఫ్రీ వైద్యమే. ఎక్కడెక్కడి నుంచో కూడా డాక్టర్స్ వస్తారు. అవునండి, అమెరికా నుంచి కూడా వస్తారు డాక్టర్స్. సబ్జెక్ట్ని బట్టి వచ్చి చేసి వెళ్తూ ఉంటారు. గుప్తా గారు కూడా ఒక ట్రస్టీ. అవునండి, ఎంఎం గుప్తా గారు. ఆయన కూడా కొంత డోనరే కదా. ఆ డోనరు ఎదురుకుంటూ బిల్డింగ్ కూడా కట్టారు, మోహనధామం అని, ఒక 10 రూములు. ఓకే, అది కూడా బరకే ఇచ్చేసారు. అంటే ఈ హాస్పిటల్కి అటాచ్డ్ అండి? అది అటాచ్డ్ విజిటర్స్కి ఇలానే గెస్ట్లకి? గెస్ట్లు ఉండొచ్చు, పేషెంట్స్ ఉండొచ్చు, రకరకాలుగా. ఎందుకంటే మేము ఈ రిలీజియస్ సైడే కాకుండా పబ్లిక్ అన్ని రకాలుగా ఉపయోగపడాలి అని ఆ సేవలు కూడా చేస్తూ ఉన్నాం. అవును, చేతనంత వరకు ఆ భగవంతుని ఎన్నాళ్ళు చేయించుకుంటే అన్నాళ్ళు చేస్తాం. అంతేనండి. అయ్యా, ఇప్పుడు కరోనా పేరుతోటి అంతరాలయ దర్శనాన్ని చాలా కాలం నిషేధించారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది చాలా కాలం నుంచి. అంతరాలయంలోకి వెళ్లకుండా ఇక్కడి నుంచి ఆపి, అంతరాలయంలో ఎవరైనా డోనర్స్, ఏమన్నా విఐపీలు అప్లికేటరీగా ఏమైనా ఉంటే అంతరాలయం పంపుతారు ఏడికి దర్శనాన్ని. చాలా దూరం నుంచి చూడవలసి వస్తుంది స్వామివారిని. ఇదివరకు అయితే కొద్దిగా లోపలికి వెళ్ళాలి, ఆయన చూసి ఇలా వెళ్ళిపోయేవాళ్ళము. ఆ విధానంలో అది మళ్ళీ తీసుకొస్తే బాగుండని అభిప్రాయం ప్రజల్లో, భక్తుల్లో చాలామంది. అది అంత దూరం నుంచి, అంత డిస్టెన్స్ నుంచి ఆపేయటం అనేది అసంతృప్తి ఉంటుందేమో. ఉన్నది. నేను ఎన్ని సంవత్సరాలు బట్టి పరిశీలించి, ఇది ఎప్పటి నుంచి జరిగిందంటే అండి, కోవిడ్ వచ్చిన దగ్గర అదే అంతకుముందు లోపలికి వెళ్ళి ఇట్లా వెళ్ళటం జరిగేది. అవును, స్వామివారు అమ్మవార్లు. కోవిడ్ పోయిన తర్వాత 3 ఇంతలు పెరిగారు భక్తులు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే 3 ఇంతలు పెరిగి వాళ్ళకి అసలు ఆ సిస్టమ్ అనేది ఎన్ని రకాలుగా మేము ఆలోచించినా
కుదిరేటట్టు లేదు. అది కోవిడ్ అప్పుడు ఏ సిస్టమ్ అయితే పెట్టామో ప్రస్తుతం అదే అమలు జరుగుతుంది. ఇప్పుడు అంతరాలయ దర్శనం ఉన్నది లిమిటెడ్ పర్సన్స్కి. అది త్వరలోనే ఏంటంటే దేవాలయం కూడా ఇప్పుడు గర్భాలయం పెద్దది చేయాలి. అనవరంలో చేశారు, అవునండి చేశారు, రకరకాలుగా ఉంది. ఇక్కడ కూడా పెద్దది చేయాలి అని. ఆ తర్వాత ఏంటంటే పైన గాలి గోపురం గోల్డ్ స్కీమ్ ఒకటి పెడితే దానికి కూడా కొన్ని కోట్లు. అంటే మొత్తం అంతా కూడా బంగారపు తాపడం చేస్తారండి భవిష్యత్తులో. గాలిగోపురం ద్వారకాధీశం గాలి 4 గాలిగోపురాలు ఒకేసారి చేయాలండి. ఒక్కొక్కటి ఒకటే ఫస్ట్ ఏది చేస్తారండి? మెయిన్ గాలి గోపురం. దక్షిణ గాలిగోపురమే. లేదండి, గుడి మీద ఉన్నారు. గుడి మీద ఉన్నవి, గుడి మీద ఉన్న దానికి బంగారు తాపడం మొత్తం అంతా కూడా చేస్తాం. ఈ అంతరాలయ దర్శన నిషేధం మూలంగా ఇంకొక మైనస్ ఏంటంటే సార్, భక్తులకి అమ్మవారి దర్శనం లేదు. ఇద్దరమ్మవారి దర్శనమే లేదు, అసలు అమ్మవారి దర్శనమే నిషేధించినట్టు అయిపోయింది. అక్కడ అంతరాలయ దర్శనం ఉంటే ఇలా వెళ్ళి అమ్మవారిని చూసి అలా అయ్యవారిని చూసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇవి కొన్ని నిబంధనల వల్ల ఇక్కడుండే సాధక బాధకాల వల్ల మీరు అక్కడ ఆపారు, కానీ అమ్మవారిని చూసే అవకాశం లేదు ఇక్కడ. అక్కడ అవేవో విండోస్ ఏవో పెట్టారనుకోండి, చిన్న చిన్న విండో, దాంట్లో ఉన్నది. అసలు అంతసేపు ఉండవలేదు కదా జనాన్ని అక్కడ. కానీ ఇదివరకు ఇలాగా ఈ పక్క నుంచి వెళ్ళే అవకాశం లేదు. అంటే అక్కడ విండోస్ ఏవో పెట్టారు, కానీ అసలు ఇక్కడి నుంచే ప్రెషర్ పెరుగుతుంది, ఇక్కడి నుంచే తీసేస్తారు. ఇక్కడ స్వామివారిని చూడంగానే పక్కకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఏదో భవిష్యత్తులో అమ్మవారిని కూడా చూపెట్టవలసిన అవసరం ఉంది కదా వారితో పాటు. అక్కడున్న సామాజిక పరిస్థితులను బట్టి మీరు నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, కానీ అంటే తృప్తికరంగా దర్శించుకోవడానికి అవకాశం లేదు లేదు అని భావన. అవునండి, అది మాకు కూడా ఆలోచనలో ఉంది దానికి. ఎందుకంటే ఇప్పుడు ఆ కోవిడ్ దగ్గర నుంచి అవునా, కోవిడ్లో ఆపారు, అది సరే అందరికీ ఆపారు, అన్నీ ఆపారు. కోవిడ్ పోయే 4 years అయిపోయి 3 ఏళ్ళు అయిపోయింది. జనం క్రౌడ్ తట్టుకోవడం ఒక పద్ధతి, అమ్మవారి దర్శనాన్ని కూడా చేసుకోవాలంటే బాగుంటుంది. భక్తులు ఆదిశక్తి మూలశక్తి ఆవిడే కదండి, వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైనా ఆవిడని కూడా దర్శించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం. అమ్మవారు ఇప్పుడు ఎదురుగుంటా ఒక అమ్మవారు ఉంటారు, ఇది తూర్పు దూరానికి. అవునండి, ఆ దర్శనం అవుతుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దాంట్లో చూస్తే రెండో అమ్మవారు దర్శనం అవుతుంది. ముందుకు వచ్చేసిన తర్వాత స్వామివారి దర్శనం. అవును, కానీ సంతృప్తికరంగా ఉండవు. సంతృప్తికరంగా ఈ తూర్పు దర్శనం కూడా తమరు చెప్పినట్టు తూర్పు దర్శనం కూడా ఈ డీవియేషన్ ఉంటుంది. విఐపీ లైన్ తూర్పు దర్శనం 2 కలిపేస్తారు. అక్కడ కలిపి వాళ్ళని ఒక్క లైన్లో ఫాలో చేస్తారు. అక్కడ విఐపీలు లేకపోతే 300 రూపీస్ టికెట్ ఏమో ఉన్నాయి కదా, 200 రూపాయల టికెట్, అలాంటి వాటిలో కలిపేస్తున్నారు. కలిపేసేప్పుడు అసలు ఎలివేట్ కారణం వాళ్ళు అసలు కనబడే అవకాశం కనపడుతుంది. అమ్మవారు భక్తులు అసలు కనబడే అవకాశం కనపడుతుంది అక్కడ. దాని మీద ఎలా చేద్దామని భవిష్యత్తులో దాన్ని ఏ రకంగా భవిష్యత్తులో దానికి ఏర్పాట్లు ఆలోచనలు ఉన్నాయండి. ఆలోచనలు ఉన్నాయి. అది త్వరలోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత మాకు ఇక్కడ ఏంటంటే ప్రతి చోట కూడా సలహాల పుస్తకాలని పెట్టాం. ప్రతి చోట అక్కడ అన్నప్రసాదం దగ్గర కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట అక్కడ రాసి కూడా ఉండదు పైన. అందులో భక్తులు సలహాలు రాయటం, వాళ్ళ నెంబర్లు కూడా వేసి పెడితే మేము మళ్ళీ ప్రతి సోమవారం రివ్యూ చేస్తాం. అవునండి, చేసి వారితో అది రెక్టిఫైబుల్ అయితేనేమో తమరు ఇచ్చిన సలహా అమలుపరచడం అయింది, లేకపోతే అది అమలుపరచ యోగ్యం కాదని అట్లా ఆ రకంగా. ఇప్పుడు కాదు, దాదాపు నేను వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే పెట్టాను. ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు సీఎం గారు వేరే సిస్టమ్ పెట్టి అది కూడా సేమే. అవునండి, సేమే. అది కూడా సేమే, అది కూడా ఉపయోగపడుతూ ఉంది, జరుగుతూ ఉంది. శనివారం చేసినటువంటి పులిహార లడ్డూలు అంటే నిల్వ ఉంటాయి 4 రోజులు 5 రోజులు వారం రోజులు ఎప్పుడైనా నమ్ముకోవచ్చు స్వామి మరి. శనివారం కనుక చేసిన ప్రసాదం కనుక పూర్తిగా సేల్ కానివ్వండి వెళ్ళకపోతే నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ అవుతుందని ఒక నినాదం కూడా. దాని మీద దృష్టి మీ వరకు వచ్చిందో లేదో నాకు. ఇప్పుడు రెండవ రోజుకి
అది అమ్ముతున్నారు అంటే దాని రుచిలో తేడా తెలుస్తుంది. తెలుస్తుందండి. ఒక లడ్డులోనే తెలియకపోవచ్చు కానీ ఒక పులిహోరలో తెలుస్తుంది. మరి రెండవ రోజు ఏ రోజుకి ఆ రోజు అయిపోవటమే జరుగుతుంది. మరి అది నా దృష్టికి రాలేదు. అది నేను తప్పనిసరిగా దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టే అవునండి. లడ్డు అంటే 2-3 రోజులు ఉంటుంది, అది తీసుకెళ్తారు. వడ కూడా పర్వాలేదు, అది కూడా వడ సేల్స్ కూడా బాగానే ఉన్నాయండి. పెట్టిన తర్వాత బాగుంది. వడ కూడా బాగానే ఉంది. టేస్ట్ కూడా సేమ్ అక్కడలాగానే వచ్చింది. ఆశ్చర్యం. ఆయనకి ఏం కావాలంటే అవే చేయించుకుంటారు కదా సార్, మీరు చెప్పినట్టు వచ్చింది. స్వామి ఏం కావాలంటే అవే చేయించుకుంటారు. అది బాగుంది. తర్వాత మేము రంగాపురంలో అన్నవరం రకంగా ప్రసాదం చేయించాలని విశ్వ ప్రయత్నం చేశాం. మనుషుల్ని పంపించి అక్కడ ఉంచి వంట నేర్పించి అంత చేయించాం. అంత బాగా రాలా. వచ్చింది కానీ ఇది వేరు. ఈ క్షేత్ర మహిమ ఇది క్షేత్ర మహిమ ఇది. అది భంగి ప్రసాదం ఏదో ఉంటారు. అవునండి, భంగి ప్రసాదం అది ఉన్నది, అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు నిత్య కళ్యాణం అని ఉన్నాయి కదా సార్, నిత్య కళ్యాణాలు చాలామంది భక్తులు పాల్గొంటారు. ఆ రుసుములో ఏదన్నా మీ వరకు మీ దృష్టిలో ఉన్నది ఏమన్నా ఉందా, ప్రాబ్లం ఉందా? ఆ రుసుములో ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా? ఎక్కువ తీసుకుంటున్నారు అనేది ఏమన్నా ఉందా? అంటే వాళ్ళకి మామూలు ఏదో ఒక జాకెట్ గుడ్డ, కండువా, ప్రసాదం ఏమైనా ఇస్తారు మరి? చీర పంచ కండువా, జాకెట్ పీసు, ప్రసాదాలు, దర్శనం, అంతరాలయ దర్శనం, అంతవరకు చేస్తున్నాం దాంట్లోనే. సో దానికి కూడా రోజు ఎక్కువ మంది భక్తులే. ఇప్పుడు అది కూడా ఆన్లైన్ సిస్టమేనంటే టికెట్ కొనుక్కోవడం, ఆన్లైన్ కౌంటర్ ఏం లేదు, కరెంట్ కౌంటర్ ఏం ఉంటుంది, కరెంట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో కొన్ని రిలీజ్ చేస్తారు అన్నీ. అది పెట్టిన తర్వాతనే బాగుందని అంటున్నారు మా వాళ్ళు. ఆన్లైన్లో పెట్టాక, ఎందుకంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆ ప్రాబ్లం ఏమది. రోజుకి దాదాపు యావరేజ్ చూసుకుంటే ఒక 70-80 కళ్యాణాలు జరుగుతాయండి రోజుకి. 150 జరిగిన రోజు కూడా ఉంటుంది. శనివారం ఎక్కువ. 1116 అండి ఇప్పుడు. అది 1116 తీసుకుంటారా సార్ ఇప్పుడు కళ్యాణానికి? లేదు, ఇదివరకు 1500 ఉండేది మొట్టమొదటి నుంచి ప్రారంభం. ఇప్పుడు 2000 చేసాం. అది కళ్యాణానికి 2000 రూపాయల్లో దర్శనం కూడా కలిపి, భోజనం, అద వసతి అన్నీ కలిపి చేయటం జరుగుతుంది. ఈ మధ్య ఈ సహస్ర దీపాలంకరణ సేవ అని అది ప్రవేశపెట్టాం. ఒక దాత 75 లక్షల రూపాయలతో అది కట్టారు. పడవట పక్క. అవునండి. ప్రతి శనివారం నాడు ఉంటుంది అది. దానికి టికెట్ 500. 500 అంటే అందులో కూడా ఇవన్నీ ఇస్తున్నాం. చీర పంచి అన్నీ ఇస్తున్నాం. దర్శనం ఇంచుమించుగా దానికి సరిపోతుంది. సరిపోయినా సరే ముందుకు రావడం అని చెప్పి అందరూ భావం పెరగాలి. శనివారం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రవేశపెట్టారండి. భవిష్యత్తులో పెద్ద తిరుపతిలో ఉంటుంది, సుప్రభాత్ దర్శనం ఉంటుంది, తిరుపావళ దర్శనం ఉంటుంది, మీరు చెప్పిన సహస్ర దీపాలం ఇక్కడ ఉంటుంది. వీటన్నింటికి కూడా మన దగ్గర ఈ టికెట్ ద్వారా పెంచే అవకాశం ఉందా ఇవన్నీ దర్శనాలు ఆన్లైన్లో? అంటే పెంచటం అంటే ఇప్పుడు ఇక్కడ భక్తులకు సౌకర్యాలు చేయాలి. అవునండి. మరి ఉన్న స్టాఫ్ ఇదంతా కూడా మేము లెక్కేసుకొని ఇది మనం లాభం కోసం చేసే కాదు కదా, వ్యాపార సంస్థ కాదు. ఇప్పుడు అన్నవరంలో వ్రతాలు ఉన్నాయంటే ఏదో 3 రకాలు ఉన్నాయి. అవునండి. ఆ వ్రతం అయిన తర్వాత వాడు బ్రాహ్మడు ఏదో అడుగుతాడు, వాడికి ఇచ్చేది వాడికి ఇవ్వాలి. ఇక్కడ అట్లా ఉండదు.
ఇక్కడ పళ్ళెం ఉంటుందా సార్ ఇక్కడ దేవాలయంలో? పళ్ళు అంటే అదే ఇప్పుడు అర్చకులు సెటార్లు పెడతాం పళ్ళెం, దాంట్లో డబ్బులు వేయటం ఉంటుంది. అవన్నీ వాళ్ళవేనా దేవస్థానానికి వేసేయాలి వెంటనే? యాక్చువల్గా ప్లేట్ కలెక్షన్స్ ప్లేట్ కలెక్షన్ దేవాలయానికి రావాలి. అటు ఇటుగా ఉంటాయి వాళ్ళ పరిస్థితిని బట్టి. ఇక్కడ స్కేల్ ఇస్తున్నప్పుడు ఇది అవసరం ఉండదు కదా, స్కేల్ ఇవ్వని వాటికి వాళ్ళకి దాని మీద ఆదాయం అవసరం ఉండదు. కానీ ఏంటంటే అర్చకునికి వాడి కష్టం వాళ్ళకు ఉన్నది. ఏదో చెప్పి మామూలుగా మీడియాగా ఉంటుంది. అవును, ఓపికతో మీ వయసుతో ఓపికతో సంబంధం లేదు, భగవంతుడు ప్రతినిధిగానే మీరు చేస్తున్నారు ఇప్పటికి కూడా. అంతే. మనిషిగా మామూలు సహజమైన వాళ్ళైతే చేయలేరు ఈ పనులు, ఇలా అవ్వదు కూడా. మీకు మీ వంశంలో ఆయన ఎక్కడో వరం ఇచ్చారు, ఆ వరాన్ని బట్టి నడుస్తుంది ఆ వంశం మొత్తం అంతా కూడా. ఆయన కృప వలన ఇదంతా నడుస్తూనే ఉంది. ఇలాగా మీరే దేవాలయానికి ఇవ్వడం కానీ, ఈ గెస్ట్ హౌస్ అన్ని మీరే కట్టించుకోవడం కానీ ఏమి ఇక్కడేమి మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్రతి నెల ఇంత అనేది ఏమైనా ఉంటుందా సార్ ఇక్కడ? ట్రస్ట్ బోర్డు నిమిత్తం కానివ్వండి, ఖర్చులకు కానివ్వండి, వాటికి ఇంత కేటాయింపు ఏమైనా ఉంటుందా బడ్జెట్లో? ట్రస్ట్ బోర్డుకి ఏముండదండి, ఏముండదు. ఏదో టీఏ ఇస్తారు. లాస్ట్ బోర్డులో అయితే మేము ఎవరికి ఏమి ఇవ్వలే, ఏమన్నా నామినీ లేదా ఇస్తారు అంతే, ఏముండదు. ప్రయారిటీ అప్లికేషన్ వచ్చినప్పుడు వసతి ఒక రోజు ఉంటారు, 2 రోజులు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ఏదో భోజనం, బ్రేక్ఫాస్ట్ అది అంతే ఉంటుంది. కానీ ఆ దర్శనం, అంతే. దాతలకు సన్మానం కూడా పెట్టాం, అవార్డు పురస్కారాలు, పురస్కారాలు, ఉగాది పురస్కారాలు. వాటిని కొంతమందిని ఇన్వైట్ చేస్తాం. ఏ స్థాయిలో దాతలకు ఇస్తారని ఉగాది పురస్కారాలు, శ్రీవారి ఉగాది పురస్కారం అనేది? అంటే అట్లా ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చిన వాటిని కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే అందరికీ కొన్ని వేల మంది, లక్షల మంది కదా. అవునండి, దాతలు కూడా లక్షల మందిలో ఉంటారు. అట్లా ఉగాది పురస్కారాలు సందర్భాన్ని బట్టి ఉగాది పురస్కారాలు కూడా ఇస్తారు. జరుగుతుంది. పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఇది అనాదిగా ఆ రకంగా జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ స్థలం సరిపోవటంలా. ఉగాది మండపం అది పెంచాలి అంటే టెంపరీ స్టేజెస్లో కూడా పెడతారు కదా, పెంచడానికి అక్కడ అవకాశం లేదు. దానికి ఏదో ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే వెనకటి స్థలం మార్చాలంటే అదొక ఇబ్బంది. ఈ నాద నీరాజనం కూడా కంటిన్యూ అవుతుందా సార్ ఇక్కడ? ఏమంటారు? నాద నీరాజనం అని సాంస్కృతిక కార్యక్రమాలు వేదిక ఉంటుంది కదా, ఉంది, అది కంటిన్యూ అవుతుంది ప్రతిరోజు. అది పిపి రాజు గారు అని ఒక ఆయన కట్టించారు. తర్వాత అన్నమయ్య భావనావాహిని వాళ్ళు కూడా ఇంచుమించుగా ప్రతి సంవత్సరం వస్తారు. అన్నమయ్య విగ్రహం కూడా పెట్టాం కదా. అవునండి, అన్నమయ్య సార్. మన లడ్డూ ప్రసాదంలో కూడా మీకు వెయిట్ చూపెడుతున్నప్పుడు అలాగే ఉండొచ్చు, కానీ బయటకు వచ్చేటప్పుడు అది వెయిట్లుగా అనుకున్నట్టుగా రావట్లేదు అనేది కూడా ఇక్కడ చాలా పెద్ద ఆరోపణ ద్వారకా తిరుమలలో. అంటే అన్ని చోట్లకి కంపేర్ చేయట్లేదు నేను మామూలుగా. నేను మొన్న నాకు ఒక అలవాటు ఏంటంటే పేపర్ కటింగ్స్ అన్నీ కూడా క్లిప్పింగ్స్ అన్నీ చూడటం అలవాటు. నేను మొన్న దాంట్లో చూస్తే ఏలూరులో దేవాలయం, అది ఒక దేవాలయంలో అని ద్వారకా తిరుమలలో కూడా అని నేను ఇప్పుడు ప్రప్రథమంగా నిన్ననే చూశాను. అంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది గ్రాములు ఇప్పుడు చేతితో కడతారు సార్. అవును, కొన్ని వేలు లక్షలు కడతారు. కట్టినప్పుడు 2 గ్రాములు ఒకటి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కోటి తూయరు. అవునండి, తూయరు కదా, అంతే తప్ప అది అదే అదొకటి ఉంది. అంటే ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో కూడా తగ్గుతోంది అని ఒక ఇది ఉంది. ఎక్కడ ఏ క్షేత్రస్థాయిలో దొరకచ్చు, ఈ స్థాయిలో వస్తాయనేది మనం చెప్పలేం, కానీ ఏ స్థాయిలో ఉన్నా ఇప్పుడు అంతా కూడా మిషన్ కాదు. అవును,
ఇప్పుడు చేత్తో కడతారు. సో దాన్ని బట్టి ఒక గ్రామ్ అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది. ఉండవచ్చు, లేదు అని నేను చెప్పలేను. ర్యాండమ్గా తీసి కూడా చూడమని చెప్తారు. ఏదో పూర్తి జనరల్గా ఒక చెకింగ్ ఉండాలి. అంతవరకు ఈ ఉచిత ప్రసాదం కూడా టైం లిమిట్లో నడుస్తుంది సార్ ఇప్పటివరకు అని అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ 5 నుంచి దర్శనం మొదలైతే 5 నుంచి 9తో ఆపేస్తున్నారు ఉచిత ప్రసాదం. ఇంకా అంటే సేల్స్కి ప్రయారిటీ ఇచ్చి ఉచిత ప్రసాదాన్ని లేదే. ఉచిత ప్రసాదం అనేది ఇప్పుడు గుడి తీసుకున్నంత వరకు ఉచిత ప్రసాదం ఇస్తూనే ఉన్నారు. అదైతే ఇంకా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ మీ దృష్టిలో పెట్టాలని ఇందాక నేను చెప్పేది కూడా, ఉచిత ప్రసాదం ఒక టైంకి ఆపేస్తున్నారు. అది లెక్క అనుకుంటున్నాను. ఉచిత ప్రసాదం ఒక పర్టికులర్ టైంకి ఆపుతున్నారు. అంటే ఇప్పుడు కొన్ని మీ సేల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని మటుకు కాదు. ఎందుకంటే అక్కడ అయిపోవడంతోనో లేకపోతే ఇంకో రకంగానో భక్తులు ఎక్కువ మంది వచ్చి అట్లా ఉండొచ్చు కానండి. సేల్స్కి ఇంపార్టెన్స్ మటుకు అది నేను అంగీకరిస్తాను. అదేనండి. ఎందుకంటే మనకు ఆలోచన దేవాలయం ఇప్పుడు రూపాయి ఇస్తే సొమ్ముకి వెళ్తుంది. అవును, మనకేముంది, కరెక్టే సార్. అదే అందుకే నేను కనుక్కుంటాను. అదే కొన్ని మీలాంటి వాళ్ళ దృష్టిలో పెడితే రెక్టిఫై అవకాశం ఉంటుందని చెప్పడమే తప్ప ఇదేం కంప్లైంట్లు కావు, ఇవేమీ. చాలా సంతోషం. అసలు విషయాలు అందుకోసం నేను పేపర్ క్లిప్పింగ్స్ కూడా నేను చూస్తాను. నేను వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల ఉన్నాయని చూసి. అవును, ఈ క్లిప్పింగ్స్ అలవాటు పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉంటారు ఎక్కడేంటి. అందులోనే ఉంది మొన్న. అవునండి, అక్కడ మాకు అలాగే కళ్యాణ మండపాలు కూడా మన దేవస్థానం నుంచి కళ్యాణ మండపాల రేట్లు కూడా కొద్దిగా తగ్గిస్తే బెటర్ ఏమో అనే ఒక అభిప్రాయం ఉంది. ఎక్కువ ఛార్జ్ అవుతుంది అని. రేట్లు తగ్గించడం అనేది మనం ఇతరత్ర ఏది చేసినా కూడా అదర్ టెంపుల్స్ని విషయాలు తెలుసుకుని కానీ చేయవు. అవునండి, రూమ్ రేట్లు కానీ, కాటేజ్ రేట్లు కానీ, కళ్యాణ మండపం రేట్లు కానీ, మరి అది ఇప్పుడు బయట కూడా ఉన్నాయి ఇక్కడ. వాటితో అంటే ఈ చిన్నవి. అవునండి, ఏదో 1000 రూపాయలకి ఇస్తాడు, 2000కి ఇస్తాడు, 3000కి ఇస్తాడు. మన అట్లా కాదు కదా. ఇప్పుడు ఏసీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. అవునండి, మరి వాటి సౌకర్యం ఏసీ మెయింటెనెన్స్ ఎట్ పార్ విత్ అదర్ టెంపుల్స్ ఉంటుంది కానీ ఎక్కువేమో. చాలా చక్కటి విషయాలు శ్రీవారి సేవల్లోనూ జరుగుతున్న విధానాల్లోనూ అనేక విషయాలు భక్తులను ఉద్దేశించి జీకే డిజిటల్ న్యూస్కి అనేక విషయాలపై ఒక్క సాంఘిక సేవలో కూడా పాల్గొంటున్నాము. హాస్పిటల్స్ ప్రోత్సహిస్తున్నాము, కళాశాలలు ప్రోత్సహిస్తున్నాము. అలాగే భక్తి భావంతో శ్రీవారి ఆలయానికి తగినంత సేవా కార్యక్రమాలు నిమగ్నమవుతున్నామని ఒక మంచి విషయాన్ని జీకే డిజిటల్ న్యూస్కి తెలియజేసినటువంటి చైర్మన్ సుధాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.